హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలెకొండ. సో ఈరోజైతే కూల్ క్లైమేట్ ఉందండి. అందుకని చెప్పేసి ఏం తినాలో అర్థం కాలేదు. మార్నింగ్ చూస్తే టెంపుల్కి వెళ్ళాను, నాన్ వెజ్ అయితే తినకూడదు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం తినాలా అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానండి. ఫ్రెష్గా ఉన్న అరటికాయ కనిపించిందండి. ఒక పట్టు పట్టేద్దామని డిసైడ్ అయిపోయి మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి, అరటికాయ బజ్జీ వేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమైతే కామెంట్ చేసేయండి. నేనైతే ఒక అరటికాయ తీసుకున్నాను, చక్కగా పేలు తీసేసుకుని స్లైడ్స్ కింద అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల బజ్జీలన్నీ ఒకే షేప్లో వస్తాయి, చూడముచ్చటగా ఉంటాయి కదా. సో ఫైనల్లీ ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. అలా వేసుకుని ఒక 5 minutes హై ఫ్లేమ్లో వదిలేయాలి. తర్వాత వచ్చేసి మనం బజ్జీల పని చూడాలి కదా. ఈలోపు ఒక బౌల్ తీసుకుని ఒక 5 spoons శనగపిండి అయితే యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 1 cup ఆఫ్ క్వాంటిటీ తీసుకోండి. అండ్ అలానే హాఫ్ కప్ ఆఫ్ నేను వరిపిండి కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలానే గ్యాస్ ట్రబుల్స్ అవి రాకుండా ఉంటాయి. అండ్ అలానే హాఫ్ టీ స్పూన్ నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. అండ్ కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 spoon కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇది మొత్తం వెల్ అండ్ గుడ్గా మనం మిక్స్ చేసుకోవాలి. సో అట్లా మిక్స్ చేసిన తర్వాత మనం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ థిక్గా అయితే మనం చేసుకోవాలి. వెంటనే క్విక్గా మనం బజ్జీలు అనేది వేసేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా గుల్లగా కూడా వస్తాయి. పిండి పలచబడిన తర్వాత అయితే మనకి అంత పర్ఫెక్ట్గా అయితే బజ్జీలు అనేవి రావు. సో ఫైనల్లీ ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. సో మనం స్లైసెస్ కింద కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఒక్కొక్కటి చప్పున తీసుకుని పిండిలో ముంచి 2 sides పిండి బాగా ఒత్తుకుని మనం ఆయిల్లో అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చప్పున హడావులు లేకుండా వేసుకుంటే ది బెస్ట్గా వస్తాయండి బజ్జీలు అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలానే ఒకటి వేస్తూ ఒకటి తీస్తూ ఉంటే కనుక మన కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలానే ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లో జరగాలి. ఎందుకంటే కనుక ది బెస్ట్ రావాలి కదా. కలర్కి కలర్ బాగుండాలి, టేస్ట్కి టేస్ట్ బాగుండాలి. అంటే ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత తీసేసి ఒక ప్లేట్లో ముందుగా పేపర్ లాంటిది వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. సో తర్వాత మనం ఒక్కొక్కటి చప్పున తీసుకుని బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ట్రిప్ అయిన తర్వాత నేను సెకండ్ ట్రిప్ కూడా వేసేసానండి. చాలా అంటే చాలా స్పైసీగా, చాలా నీట్గా అయితే వచ్చాయి. మీకు కూడా ఇష్టమా? మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు ఇష్టమో కామెంట్ చేసేయండి. నేనైతే చాలా అంటే చాలా ఇష్టంగా రెగ్యులర్గా తినేదాన్ని. ఇప్పుడైతే చేసుకోవడానికి బద్ధకం కింద ఉందండి. బయట నుంచి తెప్పించేసుకోవడం అలవాటు అయిపోతుంది. సో ఏదైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే దానంత క్వాలిటీ ఇంకా ఏది ఉండదు కదండి. సో ఇప్పుడున్న డేస్ని బట్టి మనం ఎక్కువ బయటదే ప్రిఫర్ చేస్తున్నాం. బట్ ఎవరికి నచ్చేది వాళ్ళకి నచ్చుతుంది అనుకో. ఫైనల్లీ బజ్జీలు అయితే అయిపోయాయి, మీతో కూడా షేర్ చేస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా మెత్తగా వచ్చేసాయి. అండ్ అలానే ఆంటీ వాళ్ళ గార్డెన్లో కాసిన పచ్చిమిర్చితో కూడా నేను బజ్జీలు అయితే వేసేస్తున్నానండి. సో అరటికాయ బజ్జీలు వేసుకోగా మిగిలిన పిండితో ఇలా చక్కగా నేను చిల్లీస్ అనేది స్లైడ్స్ తీసుకుని ఆ పిండిలో ముంచి ఆయిల్ అయితే వేసేసాను. ఇది 2 times అయితే మ్యాగ్నేట్ చేసి వేసానండి. ఎందుకంటే కనుక కొంచెం పల్చగా ఉన్నాయి, ఒత్తుగా రావాలి అని చెప్పేసి. అండ్ అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అందులో 1 spoon కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలానే ఒక నిమ్మ చెక్క కూడా వేసుకుని ఒక పక్కన పెట్టుకుంటే మనకి అరటికాయ మిరపకాయ బజ్జీలో మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. సో మీకు ఉత్తిది ఇష్టమా అలా ఆనియన్స్ పెట్టి మ్యాగ్నేట్ చేస్తే ఇష్టమా కామెంట్ చేసేయండి. అండ్ అలానే ఫైనల్లీ సెకండ్ ట్రిప్ కూడా వేసేస్తున్నాను. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇవైతే బజ్జీలు కొంచెం నాకు పర్ఫెక్ట్గా రాలేదు. బజ్జీలు పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక కొంచెం పెద్ద సైజు మనం చిల్లీస్ తీసుకుంటే ది బెస్ట్ కింద వస్తాయి. ఫైనల్లీ నేను బజ్జీలు అన్నీ కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను ఆనియన్స్ అయితే మ్యాగ్నేట్ చేసేసాను. సో ఎవరి ప్లేట్లో వాళ్ళకి పెట్టేసి ఇచ్చి ముందు నేను ఏది వండినా సరే మా నానమ్మ తాతయ్య ఫోటో దగ్గర పెట్టే తింటానండి. అండ్ అలానే నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలామంది చాలా రకాలుగా చూసారండి వీడియో షూట్ చేస్తుంటే. నాకు అర్థం కాదు, పబ్లిక్లో మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా? జస్ట్ వీడియో కదండి తీసుకుంటున్నాం, టెంపుల్కి భక్తితోనే వెళ్తాము. కానీ మరీ పరమభక్తి చూపించలేం కదా. మనసులో ఆ స్వామిని స్మరిస్తూ
చక్కగా నేను వీడియో తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కాలేదండి. సో ఏదేమైనా తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన ఊర్లో వీడియో షూట్ చేయకూడదని అప్పుడు అర్థమైందండి. ఫైనల్లీ ప్లేట్స్లో అయితే పెట్టేసి ఇచ్చేసాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.